అంచెలుగా ఎదుగుతూ ఇక్కడ మనం పిల్లల పర్ఫార్మెన్స్ చూసాం. అంటే ఒక అభిరుచి ఉంటేనే, వ్యక్తిగతంగా మనకు ఒక అభిరుచి ఉంటేనే ఆ అభిరుచిని సాకారం చేసుకోవాలంటే దాన్ని పిల్లల మీద సారు ఎంతో శ్రద్ధ పెట్టి, అదేవిధంగా జీవని మేడం గారు కూడా దగ్గరుండి నేను ఇక్కడ చాలాసార్లు చూశాను. పిల్లలు వాళ్ళు ఇక్కడ మనకిచ్చిన పర్ఫార్మెన్స్ స్పీచ్ అయితే ఏమి, కన్వర్జేషన్స్ అయితే ఏమి, అదేవిధంగా నాటికలు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్న అవన్నీ ఇక్కడ చాలా అక్కడ బయట కూర్చున్న వరండాలో మేడం గారికి చెప్తూ మళ్ళీ దాన్ని కరెక్షన్ చేసుకుంటూ ఇట్లా చాలా బాగా చక్కగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రైవేట్ స్కూలే కాదు, ప్రభుత్వ స్కూల్లో కూడా ప్రభుత్వ స్కూల్లే ఎక్కువ క్వాలిఫై అయిన టీచర్స్ ఉంటారు. అలాంటి టీచర్స్ని మనం ఇక్కడ మచ్చుకునగా చూస్తున్నాం, సార్ని అదేవిధంగా మేడం గారిని. ఎందుకంటే మనకు వాళ్ళ ఎగ్జాంపుల్స్. అలాంటి వాళ్ళు మన పాఠశాలకు రావడం మన అదృష్టం. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళకు పోటీగా మన పాఠశాలని ఇంకా అప్గ్రేడ్ చేస్తూ, డిగ్రేడ్ కాకుండా 10వ క్లాస్ వరకు మన వెన్నవాడ గ్రామ పంచాయతీ పాఠశాల 10th క్లాస్ వరకు పోవాలని మనం కోరుకున్నాం. ఎందుకంటే మనకిప్పుడు రోడ్లైనా కూడా కనెక్టివిటీ అన్నిటికీ ఉంది కాబట్టి మన చుట్టుపక్కల గ్రామాలకు కూడా మన పంచాయతీ మేజర్గా 10వ క్లాసు వరకు మన స్కూల్ పోవాలని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులు మీ పిల్లల్ని ఏ అభిరుచి ఉందో దాంట్లో మాత్రం ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పి, లేదంటే గుడ్డిగా మంచి మార్కులు వచ్చి ఏ గ్రేడ్ రావాలని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు ఒక క్రీడలో ఒక క్రికెట్ ఆడాలనుకుంటే దాంట్లో వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. దాన్ని మనం తొక్కేసి ఓన్లీ చదువు అంటే దాంట్లో అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఇప్పుడు ధోని, సచిన్ టెండూల్కర్లు ఏం చదువుకున్న వాళ్ళు కాదు పెద్దగా. వాళ్ళ టాలెంట్ జాతీయ స్థాయి, నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. అదే మనం కూడా చదువుకుంటాం, లాయర్ గానో లేదంటే డాక్టర్ గానో. ఇంకోటి వాళ్ళకున్న అభిరుచిని బట్టి మనం వాళ్ళ మీద మన అభిప్రాయాన్ని రుద్దకుండా వాళ్ళకి ఎక్కడ టాలెంట్ ఉంది దాన్ని గమనించండి. అది క్రీడల్లోనా, సినీ రంగంలోనా, లేదంటే వాళ్ళొక డాక్టర్ గానో, లాయర్ గానో, సమాజానికి పనికొచ్చే రాజకీయ నాయకుడు గానో వాళ్ళ అభిరుచిని మీరు గమనించి దాన్ని ప్రోత్సహించండి. అదేవిధంగా చిట్టాలు పెట్టి, అంటే ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ మంచి మార్కులు రావాలని చెప్పి చూసి రాసి కాపీ కొట్టి ఎక్కువ మార్కులు సాధించిన అలాంటి స్టూడెంట్ని మనం ఎంకరేజ్ చేసిన సమాజంలో కూడా అలాగే తయారవుతాడు, ఒక లంచగొండిగా తయారవుతాడు. అందుకని చెప్పి అలాంటి స్టూడెంట్స్ మనకొద్దు. వాళ్ళు చదువుకొని బి గ్రేడ్ ఫెయిల్ అయిపోయినా పర్లేదు, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమైతే చాలు. వాళ్ళకి అది ఏం చదువుతున్నాం, మనం ఏం నేర్చుకున్నాం అనేది తెలిస్తే చాలు. అంతేగాని ఒక ఏ గ్రేడ్ వచ్చినోడే మంచి స్టూడెంట్ కాదు, సి గ్రేడ్ వచ్చినా వెనక బెంచీలు ఉండేవాడు చెడ్డ పిల్లోడు కాదు. సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి మన పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్ని ఉపయోగించుకొని ఇంకా ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రవి సార్కి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీరామ్. ఇంకా ఎవరైనా మన పాఠశాల పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఇంకొకరికి ఛాన్స్ ఉంది. ఎవరు లేరా? తదుపరి మన గౌరవ అతిథి, మన మండల పరిషత్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేత వేణుగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్షికోత్సవ వేదికకు అధ్యక్షత వహించినటువంటి రవి సార్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన ఆత్మకూరు అన్నదాత అయినటువంటి కంచె పరమేశ్వరుడి గారికి, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు ఏఎంఓ సార్ సుధీర్ సార్ గారికి, సిఎంఓ గారైనటువంటి పెంచలే సార్ గారికి, అదేవిధంగా ఎంఈఓ సార్ చలపతి సార్ గారికి, జిల్లా ప్రధానోపాధ్యాయ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మాలకొండ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వైస్ ఎంపీపీ ఖమ్మంశెట్టి ప్రమీలమ్మ గారికి, అదేవిధంగా పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు యానాద్రెడ్డి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు పేరు తెలియదు అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నవాడ గ్రామ ప్రజలందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు ఇది మామూలుగా ఎప్పటి నుంచో ఉన్న పాఠశాల అయినప్పటికీ
ఇది 2వ వార్షికోత్సవం జరుగుతుంది ఈ స్కూల్లో. ఆల్రెడీ మొదటి వార్షికోత్సవానికి కూడా పోయిన సంవత్సరం రావడం జరిగింది. ఆ వార్షికోత్సవంలో ఒక మాట కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు రవి సార్ వచ్చేసి ఇక్కడ ప్రహరీ గోడ కావాలి అని చెప్తే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి వార్షికోత్సవానికి ఆ ప్రహరీ గోడ చేసి పెడతామని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా మనకి వార్షికోత్సవం తర్వాత ఎలక్షన్ రావడం, తర్వాత గవర్నమెంట్లు మారడం, ఈ విధంగా జరిగిన తర్వాత దాన్ని గుర్తు చేయకపోవడం వల్ల ప్రహరీ గోడ అనేది మర్చిపోయాం. తర్వాత మొన్న సార్ వచ్చేసి ఆల్రెడీ నాకు వార్షికోత్సవానికి ఇన్విటేషన్ పెట్టిన రోజే సార్ అడగలేదు, అయినా కూడా నాకు గుర్తొచ్చింది. వెంటనే ఆ రోజు చెప్పున్నామని చెప్పేసి నేను వెంటనే సార్కి ఫోన్ చేసి దీన్ని ముందు స్టార్ట్ చేయడానికి ఏదైనా కావాలి అంటే చెప్పండి అని అంటే, ఈ 10 రోజుల్లో స్టార్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ అడ్డం అవుతుందేమో అనేటటువంటి ఇదితో వెంటనే ఎస్టిమేషన్ వేయించాము. ఖచ్చితంగా రేపు జూన్ 12వ తారీఖు మళ్ళీ స్టార్ట్ అయ్యే లోపల ఈ స్కూల్కి ప్రహరీ కూడా ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ మాటిస్తున్నాం. ముఖ్యంగా ఎన్నవాడ గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులు. మన మండలంలో ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, కానీ ఈ విధంగా ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి విద్యార్థులు, సార్ చెప్పినట్టు 31 మంది విద్యార్థులు ఉంటే, విద్యార్థుల్లో తక్కువలు ఎక్కువలు ఉన్నా కూడా అందరినీ సమాన దృష్టితో అందరినీ పైకి తీసుకొచ్చేటటువంటి ఉద్దేశంతో సార్ కానీ మేడం కానీ ప్రతి ఒక్కరిలో ఉండేటటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు మామూలుగా మీ ఊరికి వ్యాన్లు వచ్చేసి రోజు పొద్దున పోతూ ఉంటారు, సాయంత్రం క్యారేజ్ తిని మళ్ళీ వస్తూ ఉంటారు, చూసే ఉంటారు. వాళ్ళందరినీ వచ్చేసి ఇక్కడ స్టేజీ మీద నిలబెట్టి మాట్లాడమని చెప్పండి ఒకసారి. ఎవరైనా మీరు ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు కడతా ఉంటారు, మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఏ డబ్బులు కట్టరు, అన్నీ గవర్నమెంటే ఇస్తుంది, భోజనం ఇస్తుంది, గుడ్డలు ఇస్తుంది, షూస్ ఇస్తుంది, అన్నీ ఇచ్చినా కూడా ఈరోజు విద్యార్థులు ఎంత ధైర్యంగా ఈరోజు స్టేజీ మీద ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ప్రదర్శనను ఇవ్వడం జరిగింది. అదే మీరందరూ కూడా గమనించాలి, వెన్నవాడ పెద్దలందరూ కూడా గమనించి ఈ ప్రైవేట్ స్కూల్స్లో మీ ఊరి నుంచి పోయేటటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడ ఆపి గవర్నమెంట్ స్కూల్లో కానీ చదివించగలిగితే ఖచ్చితంగా మీది 45గా స్ట్రెంత్ దాటితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మోడల్ స్కూల్ చేసేదానికి కూడా మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేటటువంటి వెన్నవాడ గ్రామ ప్రజలు ప్రైవేట్ స్కూల్లో చదివితేనే విద్య వస్తుంది అనేది అపనమ్మకం. దాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. చదివే విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో క్వాలిఫైడ్ టీచర్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ అయ్యి వాళ్ళు టెస్టులు రాస్తే వచ్చినటువంటి వాళ్ళు. అదే ప్రైవేట్ స్కూల్లో ఉండేటటువంటి వాళ్ళు ఏ టెస్టు రాయరు, ఏదో ఊరికినే మనం చెప్తే ఎంత తక్కువ జీతానికి వస్తే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ స్కూల్లో మీ పిల్లల్ని కూడా ఇంకా పెంచి ఈ స్కూల్ని అప్డేట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సార్లు ప్రతిభ చూస్తున్నాం, ఆ ప్రతిభని ఏ విధంగా గుర్తించాలో కూడా మీరందరూ ఒకసారి వాళ్ళిద్దరికీ కూడా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఖచ్చితంగా ఈ వేదిక మీద ఇంకా ఒక చిన్న మాట, ఇది మామూలుగా ఇక్కడ మనకు రాకూడదు, కానీ ఒక మాట మనం చెప్పాలనుకుంటున్నాను. మనకు ఆత్మకూరులో అన్నదాత అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది. ఎన్నో లక్షలు, వేల కోట్లు, లక్షల కోట్లు ఉండేవాడు కూడా ఎక్కడ ఒక రూపాయి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడా జరగడం లేదు. కానీ ఈరోజు మనకు ఆత్మకూరుకు ఒక వరంలాగా వచ్చినటువంటి పరమేశ్వర అన్న గారు ఈరోజు లక్షల రూపాయలు పెట్టేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ అన్నదానం కానీ ఇంకా ఏదైనా ఊర్లలో పిల్లలకు కానీ ఏదైనా స్కూళ్ళకు కానీ ఎక్కడ ఏది అవసరమైతే అది ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనందరి ఆశీస్సులు పెద్ద ఆయనకి పరమేశ్వర అన్నకు అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు సార్. మా వేణుగోపాల్ రెడ్డి గారు మనకు ఆల్రెడీ ఆయన మనసులో మాట చెప్పేశారు. సరే, అతి త్వరలో మనం ప్రహరీ చూడబోతున్నాం. తదుపరి మన పరమేశ్వర సార్, నిజంగా ఆయన నిన్నటి వరకు కూడా సార్ మేము వస్తాడా రారా అనుకున్నాం. ఎందుకంటే సార్ నిన్న సాయంత్రమే హైదరాబాద్ చేరారు ఇక్కడి నుంచి అర్జెంట్ పని మీద. అయినా సారు మాకు 6th అని చెప్తుంది. నేను మా వెంకటరెడ్డి సార్ మేమిద్దరు అనుకున్నాం సార్ ఖచ్చితంగా వస్తాడు అనుకుంటూ ఉన్నాం మేము. సార్ నేను సాయంత్రం సడన్గా ఫోన్ చేసి, రవికుమార్ నేను నిజంగా మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత నేను అనుకున్నాను ఖచ్చితంగా వెన్నవాడ స్కూల్ వార్షికోత్సవానికి పోవాలి, ఎంత కష్టమైన అనుకొని
నాకు సార్ నేను సాయంత్రం ఫోన్ చేశాడు, నేను మీ వార్షికోత్సవంకి వస్తున్నాను హైదరాబాద్ నుంచి మళ్ళా తిరిగి. అంటే సార్కి యాక్చువల్గా ఈరోజు ఏం పని లేదు. నిన్న సాయంత్రం హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ మన స్కూల్ వార్షికోత్సవం కోసం అంత ప్రయాణం చేసి మళ్ళా సారు నేరుగా మన స్కూల్కే వచ్చాడు హైదరాబాద్ నుంచి. నిజంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన అకాడమిక్ మానిటరింగ్ అధికారి కానీ మన కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి కూడా, వాళ్ళకి ఎన్ని పని ఒత్తులు, సాయంత్రం దాకా వాళ్ళకి కమిషనర్ గారితో వెబెక్స్ వీసీ ఉన్నది, వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది, ఉన్నా కూడా సారు ఇద్దరు కూడా పిలిచిన వెంటనే మన పాఠశాలకు ఇచ్చేసి మన పిల్లలకి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందజేశారు. ఇప్పుడు మన ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ